హాయ్ ఎవ్రీవన్ 2007లో ఆంధ్రప్రదేశ్ ని షాక్ చేసిన ఒక బ్రూటల్ కేస్. ఇది ఆయిషా మీరా మర్డర్ కేస్. ఈ కేసులో 15+ ఇయర్ గా జస్టిస్ కోసం స్ట్రగుల్ జరుగుతుంది. ఇన్నోసెంట్ పర్సన్ ని అరెస్ట్ చేశారు అని ఎలిగేషన్. రియల్ కల్ప్రేట్స్ ఎవరు? పొలిటికల్ ప్రెజర్ ఉందా? పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో మిస్టేక్స్ జరిగాయా? ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్, టైమ్ లైన్, సస్పెక్ట్, కాంట్రవర్సీస్ అండ్ ఫైనల్ జడ్జ్మెంట్ గురించి కంప్లీట్ గా చెప్తాను. ఆయిషా మీరా విజయవాడలో ఉన్న బి ఫార్మసీ స్టూడెంట్. కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఒక ప్రైవేట్ హాస్టల్లో స్టే చేస్తుంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ డీసెంట్ మిడిల్ క్లాస్. పేరెంట్స్ కి చాలా హోప్స్ ఉండే. షీ వాస్ డిస్క్రైబ్డ్ హ్యాస్ కామ్, సాఫ్ట్ స్పోకెన్ and focused on studies. December 26, 2007 winter holidays time లో హాస్టల్ ఆల్మోస్ట్ ఎంప్టీ. చాలా మంది స్టూడెంట్స్ హాలిడేస్ కి ఇంటికి వెళ్లారు. ఆయిషా హాస్టల్లో ఎలోన్ గా ఉండడం ఇదే ట్రాజిక్ టర్నింగ్ పాయింట్ అయింది. December 27, 2007 మార్నింగ్ హాస్టల్ మెంట్ అండ్ స్టాఫ్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశారు. డోర్ లాక్డ్ ఫ్రమ్ ఇన్సైడ్ అని చెప్పారు. లేటర్ డోర్ బ్రేక్ చేసి చూస్తే రూమ్ లో ఆయిషా మీరా బాడీ బ్లడ్ పూల్ లో కనిపించింది. రిపోర్ట్స్ ప్రకారం మల్టిపుల్ స్టాబ్స్ జరిగాయి. బ్రూటల్లీ అసాల్ట్. రూమ్ డిస్టర్బ్ గా ఉంది. సైన్ ఆఫ్ స్ట్రగ్లింగ్ క్లియర్ గా కనిపించాయి. ఎంటైర్ విజయవాడ సిటీ షాక్ అయింది. పేరెంట్స్ కొలాప్స్ అయ్యారు ఎమోషనల్లీ. మీడియా సెన్సేషనల్ కవరేజ్ స్టార్ట్ చేసింది. ఇనిషియల్ గా పోలీస్ ర్యాండమ్ సస్పెక్ట్స్ ని క్వశ్చన్ చేశారు. హాస్టల్ సరౌండింగ్స్ లో సస్పీషియస్ పర్సన్స్ గురించి ఎంక్వైరీ చేశారు. ఫ్యూ మంత్స్ తర్వాత పోలీస్ అనౌన్స్ చేసింది మెయిన్ అక్యూజ్డ్ సత్యం బాబు అని. పోలీస్ క్లెయిమ్ హీ వాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ అదర్ పిటీ క్రైమ్స్. డిఎన్ఏ మ్యాచ్ అయింది అని చెప్పారు. కన్ఫెషన్ ఇచ్చాడు అని అనౌన్స్ చేశారు. చాలా ఫాస్ట్ గా కేసు క్లోజ్ అయింది అని అనిపించింది. బట్ కాంట్రవర్సీ అప్పుడే స్టార్ట్ అయింది. 2010 లో లోకల్ కోర్ట్ సత్యం బాబుని గిల్టీగా డిక్లేర్ చేసింది. లైఫ్ ఇంప్రిజర్మెంట్ సెంటెన్స్ ఇచ్చింది. మీడియాలో హెడ్లైన్స్ జస్టిస్ ఫర్ ఆయిషా. బట్ విక్టిమ్ ఫ్యామిలీకి డౌట్ స్టార్ట్ అయింది. దే సెడ్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, రియల్ కల్ప్రిట్స్ కవరప్ చేశారు అని. సత్యం బాబు ఫ్యామిలీ కూడా క్లెయిమ్ చేశారు హీ ఈజ్ ఇన్నోసెంట్. పోలీస్ టార్చర్ తో కన్ఫెషన్ తీసుకున్నారు. కేసులో రూమర్ స్ప్రెడ్ అయింది దట్ సమ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్ ఇన్వాల్వ్ ఉండొచ్చు అని. మేనేజ్మెంట్ ప్రెజర్ ఉందా? ఇన్వెస్టిగేషన్ డైరెక్షన్ ఇంటెన్షనల్ గా చేంజ్ చేశారా? అఫీషియల్ గా క్లియర్ ప్రూఫ్ రాలేదా? బట్ పబ్లిక్ లో హ్యూజ్ డిబేట్ జరిగింది. హ్యూమన్ రైట్స్ గ్రూప్ కూడా ఇన్వాల్వ్మెంట్ చూపించాయి. కేసులో ట్రాన్స్పరెన్సీ లేదు అని క్రిటిసైజ్ చేశారు. కానీ షాకింగ్ ట్విస్ట్ జరిగింది. హైకోర్టు 2023లో సెన్సేషనల్ ట్విస్ట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ సత్యం బాబుని అక్యూట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ ఫాల్టీ అని స్ట్రాంగ్ రిమార్క్ ఇచ్చారు. ఎవిడెన్స్ మిస్ హ్యాండిల్ అయింది అని క్రిటిసైజ్ చేశారు. డిఎన్ఏ హ్యాండిలింగ్స్ లో ఇష్యూ ఉంది అని మెన్షన్ చేశారు. కోర్టు క్వశ్చన్ చేసింది ఇన్నోసెంట్ పర్సన్ 14 years జైల్లో ఉంటే రెస్పాన్సిబిలిటీ ఎవరిది అని. ఈ జడ్జిమెంట్ తర్వాత కేసు మళ్లీ ఓపెన్ చేయాలి అని డిమాండ్ వచ్చింది. ఆయిషా మీరా పేరెంట్స్ స్టిల్ జస్టిస్ కోసం ఫైట్ చేస్తున్నారు. రియల్ కల్ప్రిట్స్ ఎవరు అనే క్వశ్చన్ ఇంకా అన్ఆన్సర్డ్. సొసైటీలో మేజర్ క్వశ్చన్. ఆయిషా మీరా కేసు మన సిస్టమ్ లో ఫాల్స్ ని ఎక్స్ప్లోర్ చేసింది. ఒక యంగ్ లైఫ్ బ్రూటల్లీ ఎండ్ అయింది. ఇన్నోసెంట్ పర్సన్ పాసిబుల్లీ 14 years జైల్లో ఉన్నాడు. ఫైనల్ గా కేసు మనకి లెసన్ చెప్తుంది. ట్రూత్ ని సస్ప్రెస్ చేయడం టెంపరీ, బట్ జస్టిస్ డిలే అయినా ట్రూత్ సర్ఫేస్ లో వస్తుంది. కానీ ఈ మధ్య 2 days నుంచి ఆయిషా మీరా కేసు మీద మళ్ళీ బిగ్ అప్డేట్ వచ్చింది. ఆయిషా మీరా కేసులో రీసెంట్ గా సిబిఐ కోర్టు విజయవాడ ఇంపార్టెంట్ ఆర్డర్ ఇచ్చింది. సిబిఐ కోర్టు విజయవాడ డైరెక్షన్ ప్రకారం ఆయిషా మీరా మార్టల్ రిమైండ్ ని ఫైనల్ గా ఫ్యామిలీకి హ్యాండ్ ఓవర్ చేయాలి అని ఆర్డర్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 19 years తర్వాత పేరెంట్స్ కి ఫైనల్ రైట్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ దొరికింది. February 27 రిలీజియస్ కస్టమ్స్ ప్రకారం ఫైనల్ రైట్స్ జరగాలి అని కోర్టు చెప్పింది. సెక్యూరిటీ అరేంజ్మెంట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి అని కూడా మెన్షన్ చేశారు. ఇది ఎమోషనల్ గా చాలా బిగ్ మూమెంట్ ఫర్ ఫ్యామిలీ. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫైనల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సబ్మిట్ చేశాయి. కోర్టు ఆ రిపోర్ట్స్ ని యాక్సెప్ట్ చేసింది. మీనింగ్ ఇన్వెస్టిగేషన్ అఫీషియల్లీ క్లోజ్ అయింది. బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రియల్ కల్ప్రిట్స్ ఎవరు అనే క్వశ్చన్ కి ఇంకా ఫైనల్ ఆన్సర్ లేదు. లీగల్ గా ఇంకా ఎవరు కన్విక్టెడ్ కాలేదు. ఇన్వెస్టిగేషన్ ఫేస్ క్లోజ్ అయింది. ఫ్యామిలీకి రిమైండ్ హ్యాండ్ ఓవర్ ఇచ్చారు. పబ్లిక్ లో మళ్ళీ జస్టిస్ డిబేట్ స్టార్ట్ అయింది. 19 years అయినా ట్రూత్ కంప్లీట్ గా బయటకు రాలేదు. చాలా మంది క్వశ్చన్ చేశారు ఇన్వెస్టిగేషన్ లో మిస్టేక్స్ జరిగాయా? రియల్ అక్యూజ్డ్ ఎస్కేప్ అయ్యారా? ఇన్నోసెంట్ పర్సన్ జైల్లో 14 years ఉండడానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? 19 years స్ట్రగుల్ తర్వాత అట్లీస్ట్ పేరెంట్స్ కి ఫైనల్ రైట్స్ చేయడానికి ఛాన్స్ దొరికింది. కానీ జస్టిస్ కంప్లీట్ అయిందా? రియల్ ట్రూత్ బయటికి వచ్చిందా? కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ చెప్పండి. రియల్ కల్ప్రిట్స్ కి పనిష్మెంట్ చేయగలమా? ఇఫ్ యూ వాంట్ మోర్ డీటెయిల్ క్రైమ్ అనాలిసిస్ వీడియో లైక్ దిస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.